4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎన్డీఏలోకి టీడీపీని అటాచ్ చేసింది పవన్ కళ్యాణే. కాస్త ఇబ్బందులు పడ్డారు, కాస్త అవమానాలు కూడా పడ్డాను అని చెప్పి ఆయనే చెప్పిన పరిస్థితి. కూటమిలు ఎక్కడ కూడా శాశ్వతం కాదు కదా సార్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, ఒక 15 years ఈ కూటమి ఉంటుంది అని చెప్పేసి. సో జనసేన టీడీపీతో ఉంటుందా అనే ప్రశ్నలు కూడా కొన్ని ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఉంటే ఎంతకాలం ఉంటుందనేది కూడా ఒక ప్రశ్న. సో విడిపోతే దానికి గల కారణాలు ఏమై ఉంటాయి, కలిసి ఉంటే దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఈ ప్రశ్న వేసినందుకు మిమ్మల్ని కూడా తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేయొచ్చు. మీకేం పోయో రోగం, మేము మంచిగా కలిసి ఉంటే, కలిసి ఉంటే కలుసుకోమని మేమనుకుంటే మా దాంపత్యంలో చిచ్చు పెడుతున్నారు ఏంటి అని, మా రాజకీయ దాంపత్యంలో 2 పార్టీలు రాజకీయ చిచ్చు పెడుతున్నారని అనొచ్చు. అందుకే మీకు నాకు ఒక షీల్డ్ ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ. సో ఆయన వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ అంటాడు. నిజంగా సున్నిత విశ్లేషణ, అందులో అనుమానం లేదు. ఇది వెరీ వెరీ పర్సెప్టివ్ పొలిటికల్ అనలిస్ట్. తెలుగునాట ఉన్న అతి కొద్ది మంది పర్సెప్టివ్ పొలిటికల్ అనలిస్ట్, సునిశ్చిత రాజకీయ విశ్లేషకుల్లో రాధాకృష్ణ ఒకరు. సో రాధాకృష్ణ అన్న మాటలు చెప్తాను నేను. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు, నెంబర్ 1. నెంబర్ 2, పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇది నేనన్నది కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అన్నది. సో అందువల్ల రేపు 2029కి వచ్చే వరకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటా మీరు అన్నట్లు జనసేన ఎంతకాలం టీడీపీతో ఉంటుంది? కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడితే 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, కానీ 5 ఏళ్ల వరకు ఉంటామని ఏ బీజేపీ నాయకులు చెప్తలేడు. జనసేన నాయకులన్నా కనీసం ఈ విషయంలో చెప్పడం లేదు. కానీ మీరు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులతో మాట్లాడితే దే ఆర్ ఓన్లీ టెలింగ్ మ్యాటర్ ఆఫ్ టైం. మనకు తెలియదు ఏమవుతుంది అనేది. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ పైన కూడా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత ఉంటే జనసేన కూటమి నుంచి వెళ్ళిపోతే నష్టపోతుంది. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను పవన్ కళ్యాణ్ నష్టం చేస్తున్నాడు అనేటువంటి అంశం కుదురుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పట్ల సానుకూలత ఉన్నా జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఇలాగే ఉంటే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి పోతే నష్టం. అంటే పోతాడో నాకు నేను చెప్పలేను, కానీ పోతే మాత్రం నష్టపోతాడు. ఎందుకు నష్టపోతాడు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో, చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో తీర్పిస్తే ఆ తీర్పును పవన్ కళ్యాణ్ వమ్ము చేశాడు అన్న భావన కలుగుతుంది. అందువల్ల ఆ రాంగ్ కాంటెక్స్ట్ ఒకవేళ వెళ్తే, కానీ చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత పెరిగితే ఆ బిల్లును పవన్ కళ్యాణ్ ఎందుకు చెల్లించాలనే ప్రశ్న ముందుకు వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డి లాభపడతాడేమో, కనీసం పవన్ కళ్యాణ్ అన్న విడగొట్టుకుని ఆ జగన్మోహన్ రెడ్డి రాకుండా చూస్తాడేమో అనే భావన కూడా పెరుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉంటాడా, జనసేన టీడీపీతో ఉంటారా అన్నది చంద్రబాబు నాయుడు పట్ల, టీడీపీ పట్ల సానుకూలత ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి పట్ల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభిమానం చిగురుస్తుందా, ఈ 2 పొలిటికల్ క్వశ్చన్స్కు వచ్చే ఆన్సర్ను బట్టి పవన్ కళ్యాణ్ వ్యూహం ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ వేసే అడుగుల వల్ల పర్యవసనాలు ఆధారపడి ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ మరి శాశ్వతంగా ఉంటాడా? మీకు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జనసేన, మీరు ఏ పవన్ కళ్యాణ్ అభిమానినైనా అడగండి, జనసేన అభిమానినైనా అడగండి, వారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగానే చూడాలని కోరుకుంటున్నారా? సీఎం క్లియర్. మీరు రేపు చూడండి మీటింగ్లో మీరు పవన్ కళ్యాణ్ మీకు జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం అంటారా? మీరు పవన్ కళ్యాణ్ నేను డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ నథింగ్ లెస్ దెన్ సీఎం, అంతకన్నా తక్కువ అసలు ఊహించరు, ఆశించరు. మరి వాళ్ళు ఎలా రెస్ట్లెస్ అవుతారా కాదు ఎన్నడో ఒకరోజు. సో అందువల్ల కూటమిలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్రసక్తి లేదు కదా. కూటమిలో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ సీఎం కాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ సీఎమే కావాలి, అంతకన్నా తక్కువ ఏం కాకూడదు. మరి ఏంటి దీనికి పరిష్కారం? ఇది కాంట్రడిక్షన్ కాదా? సో ఈ కాంట్రడిక్షన్ రిజాల్వ్ ఎలా అవుతుంది? రిజాల్వ్ అవుతుంది అంటే జనసేన టీడీపీ నుంచి విడిపోతూనే రిజాల్వ్ అవుతుంది.
ఇంకో మార్గమే లేదు కదా. తర్వాత కాపుల రాజకీయ ఆకాంక్షలు ఎక్కువ పవన్ కళ్యాణ్లో చూసుకుంటున్నారు. ఎందుకంటే కాపులు ఆర్థికంగా ఎలా ఉన్నప్పటికీ కూడా సామాజికంగా రాజకీయంగా మేము ఇంత నెంబర్ ఉండి కూడా మాకు పొలిటికల్ స్పేస్లో మాకు లేదు అనేటువంటిది ఆ భావన ఉంది. అది వంగవీటి మౌనరంగ, ముద్రగడ పద్మనాభం, మీకు దాసరి నారాయణరావు, చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇలా వివిధ రూపాల్లో కాపు రాజకీయ ఆకాంక్ష, కాపుల న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన రాజకీయ లెజిటిమేట్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆర్టికులేట్ అవుతూ వచ్చాయి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు చంద్రబాబు నాయుడుకు డిప్యూటీగా పవన్ కళ్యాణ్ కోరుకుంటారా? జగన్మోహన్ రెడ్డికి డిప్యూటీగా కాపులు లేరా? ఆ మాటకైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు డిప్యూటీగా కూడా గతంలో కాపులు లేరా? మరి కాపులు ఉండగా మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఉండి ఏం చేస్తాడు? మరి ఈ చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రిగా కాపులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా కాపులు ఉన్నారు. ఉన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్తగా డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే సరిపోతుందని కాపులు ఎవరైనా అనుకుంటారా? నాకు చెప్పండి. సో అందువల్ల కాపుల పొలిటికల్ ఆస్పిరేషన్కు కూడా జనసేన కూటమిలో ఉండడం సాధ్యం కాదు. ఇది రెండో ప్రాబ్లం. ఈ కాంట్రడిక్షన్ అంటే కాపుల పొలిటికల్ ఆస్పిరేషన్కు పవన్ కళ్యాణ్ డిప్యూటీగా ఉండడానికి మధ్య కాంట్రడిక్షన్. ఇది రిజాల్వ్ కావాలంటే మళ్ళీ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉండరాదు. మూడవది బీజేపీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. దేశంలో ఎక్కడా బీజేపీ శాశ్వతంగా జూనియర్ మోస్ట్ పార్ట్నర్గా కూటమిలో ఉండాలని ఎక్కడా కోరుకోదు, ఎక్కడా కోరుకోలేదు, ఎక్కడా చేయలేదు. ఇది దేశవ్యాప్తంగా అనేక సార్లు చెప్పాను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ పెరుగుతుంది, ఆ పార్టీ దెబ్బతింటుంది. ఇదో ఇంట్రెస్టింగ్ బిజినెస్ పార్ట్నర్షిప్. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తే ఒకరికి లాభం వచ్చింది, ఇంకొకరికి నష్టం వచ్చింది. ఇది సాధ్యమే కాదు, కానీ రాజకీయాల్లో బీజేపీతో కలిస్తే సాధ్యమవుతుంది. దానికి అస్సాంలో అస్సాం గణ పరిషత్, బీహార్లో జనతాదళ్ యునైటెడ్, హర్యానాలో జననాయక జనతా పార్టీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, మహారాష్ట్రలో శివసేన, మీకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆయన పొత్తులో లేడు కానీ పరోక్షంగా పొత్తులో ఉన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక రకంగా మొదటి టర్మ్లో మద్దతు ఇచ్చింది. తమిళనాడులో అన్నాడీఎంకే, మీరు ఇన్ని పార్టీలు లెక్కలు ఉన్నాయి కదా. ఎక్కడన్నా మీకు పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ అందరూ దెబ్బతిన్నారు కదా. ఇలాంటప్పుడు తెలుగుదేశం విషయంలో బీజేపీ వైఖరి ఎంతకన్నా భిన్నంగా ఎందుకు ఉంటుంది? దేశమంతటా ఉన్న రాజకీయం కదా. అంటే రేపు బీజేపీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమకున్న స్పేస్తో సంతృప్తి చెందే ప్రసక్తే లేదు. దట్ ఈజ్ నాట్ బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. తమిళనాడులో అన్నాడీఎంకేకు జూనియర్ పార్ట్నర్గా బీజేపీ ఉన్నదా? మీరు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఆర్జేడీకి జూనియర్ పార్ట్నర్గా, తమిళనాడులో డిఎంకేకు జూనియర్ పార్ట్నర్గా ప్రశాంతంగా ఉంటుందేమో. కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఉండడం లేదు. బీహార్లో తమ స్పేస్ కొరకు, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో జూనియర్ పార్ట్నర్ ఉన్న తమ స్పేస్ కొరకు ఎక్కడో కాస్త లేస్తుంది. కాంగ్రెసే లేస్తే బీజేపీ ఊరుకుంటుందా? అసలు బీజేపీ మీకు అన్నాడీఎంకేతో విడగొట్టుకొని ఇండిపెండెంట్గా పోటీ 11% ఓటు రాలేదా? అందువల్ల బీజేపీ స్వభావ రీత్యానే ఒక రిమోట్ పార్ట్నర్గా ఉండదు అన్నప్పుడు మరి బీజేపీ ఏం చేయాలి? బీజేపీకి మార్గం ఏంటి? బీజేపీ విడిగా బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని, వైసీపీని సవాల్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలవదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బీజేపీతో కలవదు. ఎందుకంటే రెండు పార్టీల సామాజిక బేస్ కలవదు. ఇప్పటికీ కూడా మైనారిటీలు వైసీపీ వెనకాల గణనీయంగా ఉన్నారు. ఇక మరి బీజేపీకి ఉన్న ఏకైక ఆప్షన్ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ హిందుత్వవాదిగా రూపాంతరం చెందాడు. ఆయన సనాతన ధర్మ ప్రతిష్టకు కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభలో వెళ్తున్నాడు. ఆ మహాకుంభలో యోగి ఆదిత్యనాథ్కు మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఆయన దేశమంతటా చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో హిమాలయాలకు వెళ్తున్నారా నరేంద్ర మోడీ ఎందుకు అడిగాడు? సో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీకి ఐడియాలజికల్ అలైగా రూపాంతరం చెందాడు, హిందుత్వ నాయకుడిగా రూపాంతరం చెందుతున్నాడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కలిపితే సమ్ టోటల్ ఏమనిపిస్తుంది మీకు? సో బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఒక రిమోట్ పార్ట్నర్గా ఉండదు, అది దేశంలో ఎక్కడా లేదు. బీజేపీ వైసీపీతో కలవదు, బీజేపీ విడిగా పోటీ చేస్తే అస్తిత్వం లేదు. మరి బీజేపీ ఏం చేస్తుంది?
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హిందుత్వ మిత్రుడిగా సైద్ధాంతిక మిత్రుడిగా మారిపోయాడు, ఒక signal రూపాంతరం చెందాడు. సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక సిగ్నల్ ఇవన్నీ కలిపితే దీని సమ్ టోటల్, ఇవన్నీ కలిపితే టోటల్ చేయండి మీరు, ఏమవుతుంది ఇవన్నీ కలిపితే ఏమవుతుంది, బీజేపీ ప్లస్ జనసేన ఏమవుతుంది, బీజేపీ ప్లస్ జనసేన మైనస్ టీడీపీ అవుతుంది. ఇక ఇంతకన్నా ఏమవుతుంది చెప్పండి మ్యాథమెటిక్స్లో, మీరు ఇవన్నీ టోటల్ చేయండి, ఇవన్నీ అంతే అవుతుంది కదా. సో అందువల్ల ఇవన్నీ చూస్తుంటే రాబోయే రాజకీయ పరిణామాలు కనబడతాయి. అయితే ఇప్పటికిప్పుడే కూటమి నుంచి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. ఎందుకు వెళ్ళిపోరు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల్లో ఇప్పటికీ అసంతృప్తి లేదు. అసంతృప్తి కాస్తంత మొదలై కావచ్చేమో కానీ బలమైన అసంతృప్తి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమ లేదు, జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం చిగురించడానికి వైసీపీ చేసిందేమీ లేదు. అందువల్ల రాజకీయ పరిస్థితుల్లో మార్పు రానప్పుడు జనసేన ఎత్తుగడల్లో మార్పు వస్తుందని అనుకోను. అలా మార్పు వస్తే అంటే ప్రజల ఆలోచన స్థాయిని కన్నా నీ వెనుకున్నా, ప్రజల ఆలోచన స్థాయి కన్నా చాలా ఎక్కువ దూరం ఉన్న రాజకీయాల్లో ఆ మనుగడ సాధించరు. రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగా నీ రాజకీయ అడుగులు ఉండాలి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ అడుగులు కనుక వేయాలి అని జనసేన అనుకుంటే ఇప్పటికిప్పుడు కూటమి నుంచి వెళ్ళదు. కానీ శాశ్వతంగా వెళ్ళదా? ఆ ప్రశ్నకు ఎవరు కూడా శాశ్వతంగానే కూటమిలో ఉంటుంది అని ఎవరు సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా 15 ఏళ్ళే చెప్పాడు కనుక, కానీ జీవితాంతం అని చెప్పలే కదా. పవన్ కళ్యాణ్ కూడా 15 ఇయర్స్ చెప్పాడు, లైఫ్ లాంగ్ చెప్పలే. ఎందుకు మరి 15 ఏళ్ళు చెప్పినా నాకు తెలియదు. వై ఓన్లీ 15 ఇయర్స్, వై నాట్ 20 ఇయర్స్, వై నాట్ 25 ఇయర్స్, వై నాట్ 30 ఇయర్స్? పవన్ కళ్యాణ్కి ఇంకా 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఆయన ఎందుకు 15 ఏళ్ళు చెప్పాడు మనకు తెలియదు. అన్నిటికీ మించి 2029కి వచ్చేవరకు ఏమవుతుంది? ఎవరు అవునన్నా కాదన్నా మళ్ళీ మన ఏబిఎన్ రాధాకృష్ణ సునిశ్చిత రాజకీయ విశ్లేషణలో చెప్పినట్లు వయస్సు ఎవరినైనా పనిచేయనివ్వదు, వృద్ధాప్యం ఎవరికైనా తప్పదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా క్రియాశీలకంగా ఉన్నప్పటికీ 2029 వరకు ఇలాగే ఉంటాడని చెప్పలేము. మళ్ళీ ఇది ఏబిఎన్ రాధాకృష్ణ నేను అనడం లేదు, ఎందుకంటే తెలుగుదేశం అమ్మాయిలు నా మీద పడతారు. మీకు ఏమైనా కోపం ఉంటే రాధాకృష్ణతో తెలుసుకోండి, నాకు సంబంధం లేదు. సో అందువల్ల రాధాకృష్ణ మాటల్ని ఐఎమ్ సింప్లీ కోటింగ్ ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ గుర్తున్నంత మేరకు. కానీ మీనింగ్ అయితే ఇదే. అంటే అర్థం ఏంటి? 2029లో లోకేష్ జూనియర్గా, లోకేష్కు డిప్యూటీగా పవన్ కళ్యాణ్ ఉంటాడా? పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన వెనకాలన్న సామాజిక రాజకీయ వర్గాలు అంగీకరిస్తాయా? చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ ఉంటేనే సీఎం అనేవాళ్ళు, లోకేష్ ముఖ్యమంత్రిగా ఉండగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటే అంగీకరిస్తారా? సో వీటన్నిటి యొక్క ఫైనల్ ఎనాలిసిస్ ఏంటి? సో ఇప్పటికిప్పుడు కూటమికి ఐక్యతకు ప్రమాదం లేకపోవచ్చు, కానీ కూటమి సర్వకాల సర్వావస్థలయందు జీవితపు చివరి క్షణం వరకు ఇలాగే కూటమిగానే ఉంటుందని రాజకీయాల్లో ఎవరమూ చెప్పలేము. అందుకే రాజకీయాలు నిశ్చలంగా ఉండవు.